చేస్తా. పదే పదే పోక్ చేయకపోతే నేను కామ్‌గా అంటే ఇట్స్ ఓకే. మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్‌లో. దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి ఆ టైప్. ఇంకా కమింగ్ టు రీతు. నాకసలు రీతు అంతకుముందు తెలీదు. ఏదో ఒకసారి చూసాను గానీ, బట్ నేను హౌస్‌లోకెళ్ళే ముందు చాలా మంది చాలా చెప్పారు. కొంతమందేమో లవ్ ట్రాకులు పెట్టుకో అని చెప్తారు. కొంతమందేమో జాగ్రత్తగా ఉండు లేకపోతే బిస్కెట్ అవుతావు అని చెప్తారు. ఆళ్ళు చెప్పారు కదా అని వాళ్ళది వీళ్ళది ఏం ఫాలో అవ్వం. మనకు నచ్చిందే ఫాలో అవుతాం. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నావురా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు అంటే మనం మనకు నచ్చింది చేసినా ఆళ్ళు చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసల లవ్ అనేది ఏమనుకోల. తను నాకు తీసుకునే అంటే నా గురించి కేర్ చేసే విధానం గానీ, నా గురించి విష్ చేయడం. ఇప్పుడు రీతుకి వాళ్ళ ఫాదర్ లేరు. బట్ తన లైఫ్‌లో లైక్ అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా సపోర్ట్ చేసుకుంటూ అది నాకు బాగా నచ్చింది మాట. అంటే షీ ఈజ్ హార్డ్ వర్కర్. అట్ ది సేమ్ టైమ్ నేను నగ్గాలని కోరుకోవడం అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యూన్‌గా కోరుకునేటప్పటికి నాకు కనెక్ట్ అయిపోయింది మాట. అట్ ది సేమ్ టైమ్ మేమిద్దరం నేను డిష్ వాషింగ్ మానిటర్ తను. ఎవ్రీడే తను మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ నా పక్కనే కూర్చొని డిష్ వాషింగ్ చేయాలి. సో, ఆబ్వియస్‌లీ ఆమె బాత్రూమ్ మొత్తం సో, ఆ సరదా, ఆ ఫ్రెండ్లీనెస్ ఆటోమేటిక్‌గా వస్తది. అండ్ నేను భయపడుతున్నప్పుడు, లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు, "ఏం కాదు నువ్వు సేవ్ అవుతావు." సో, అలా చెప్పేటప్పటికి ఆ మూమెంట్ మనకి చాలా అనిపిచ్చి ఆటోమేటిక్‌గా పర్సన్ కనెక్ట్ అయిపోతాడు. అలా కనెక్ట్ అయ్యారు. నిజంగా కావాలని పెట్టుకుంటే ఎందుకు ఏడుస్తాం? కావాలనుకున్నప్పుడల్లా ఏడుపొచ్చేస్తదా? అలగడాలు, లేకపోతే అరవడాలు, మళ్ళీ కలవడాలు కావాలని అన్ని చేయలేం. అది అసలు రీతుతోనే ఉండాలని ఎలా అనుకుంటాం? పైగా నా గేమ్ గూడా కాదనుకుని ఉన్నానంటే అది జెన్యూన్‌గా ఉన్నట్టే గదా! యాహ్! అది ఇప్పుడు నామినేట్ ఎందుకు చేశానంటే ఆల్రెడీ నామినేషన్‌లో ఉంది. అదొక మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్ నాకెలా చెప్పాలో అర్థం కాల. నార్మల్‌గా చెప్తుంటే వినట్లేదు. అలా అని నేను అరిసి చెప్దామంటే ఆ టైంలో అరవాలనిపియలేదు. సో, అందుకే సింపుల్‌గా చెప్పాను. అర్థం చేసుకున్నదని యాహ్! అదే జరిగింది.